అరే శివుడు ఎటు పోయేస్తున్నావురా? నీకు తెలిసిందే కదా మామ, మక్క చేను కోసేస్తానా. ఒరే శివుడు, ఎందుకురా నీకు ఈ కష్టం? చేను కోసుకొని గట్క వండుకొని తిన్నాక ఎందుకురా ఈ ఉపాసం? చూడు మామ, వెనకడ ఈ గడక తినే కదా మా తాత 100 ఏళ్ళు బతికింది. అరే అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరురా. అవును బాబాయ్, అందుకే మనం ఇలా ఉన్నాం, రోగాలు రొప్పులతో, ముఖ్యంగా డబ్బు అనే పెద్ద జబ్బుతో. అరే నువ్వు ఒక్కోరు అనుకుంటే సరిపోతాదిరా, మనం నలుగురితో పాటు మనం మారాలి. లేదు బాబాయ్, ఏది ఏమైనా డబ్బు ముట్టుకోను, జబ్బు తెచ్చుకోను. పెద్దవాడిని ఏదో చెప్తున్నా వినకపోతే నీ కర్మ. ఓ శివుడు అత్తాడు. సీను అన్నా నర్సయ్యకు వేసిపోతాడేమే. అచ్చుడు వేస్ట్ గాడే, అత్త తలికాయ తింటాడు, సోదంతా పెడతాడు. అంతేనా? నాది సోదా? అవునరా, మీకు ఇలా సోదా ఎక్కడ అనిపిస్తుంది? ఏది నీ జేబులోకి వెళ్ళి నోటు తీరా. ఈ నోటు ఇది ఉన్న ఫోటో ఎవరిదిరా? గాంధీ తాత. గాంధీ తాత అంటే అంతేరా, నేటి మనసు తీరు. ఈ నోటు మీద ఉన్న వ్యక్తి గురించి మీకు తెలియదురా? ఒరేయ్, ఈనాడు మీరంతా డబ్బు డబ్బు అంటున్నారే, ఆనాడు ఈ గొప్ప మనిషి నాకు డబ్బే ముఖ్యమని తెల్లోడి కమ్ముడు వేది ఉంటే మన జీవితం ఇలా ఉండేదారా? తను నీ కోసం నా కోసం ఆలోచించాడు కాబట్టి ఈరోజు స్వతంత్రంగా బతుకుతున్నాంరా. నిత్యం డబ్బు మీద తన ఫోటోను చూస్తారు, కానీ స్వార్థంతో ఆలోచిస్తారా? అంతెందుకు, తన వయసు దాకా మనోడు ఎవరైనా బతుకుతాడారా? బతుకడు. ఎందుకో చెప్పనా? తనకు డబ్బు పిచ్చి లేదు, పదవి పిచ్చి లేదు, అందుకే అంత వయసు వచ్చిన ఆరోగ్యంగా పోరాడాడు. కానీ మనకు 25 ఏళ్ళకే గుండెపోటు వచ్చి చస్తున్నాం కదరా. అన్న డబ్బుతో జబ్బులు వస్తాయన్నది వాస్తవమే, కానీ నాకు టీవీ కావాలి. డబ్బు లేని టీవీ వాళ్ళు ఇస్తారన్న? నీకు టీవీ కావాలంటే ఆ తయారు చేసేవాడు తినేది అన్నమే కదా, వేరే కాదు కదా. శివుడు కొద్దిగా అర్థమవుతాడు చెప్పులేవే. నువ్వు వాళ్ళ టీవీ చూడకుండా బతకగలుగుతావు, కానీ నువ్వు వండించే పంట తినకుండా వాళ్ళు బతకగలరా? బతకలేరన్నా. అయితే వాళ్ళు బ్రతకనప్పుడు ఈ డబ్బు ఎందుకు? నువ్వు పండించే పంట వాళ్ళకి ఇస్తే, వాళ్ళు తయారు చేసే టీవీ నీకు ఇస్తే సరిపోతుంది కదా. అంటే వస్తు మార్పిడి అన్నమాట. ఆలోచించి శ్రీనివాస్. మాట్లాడాలి మనం ఇప్పుడు ఈ టైంలో విడిగేసి 4 ఓట్లు తప్పస్తుంది గెలవాలి. ఇప్పుడు ఎట్లున్నావు? అంత మంచిదేనా? చాలా సంతోషంగా ఉన్నామా. మరి ఏదో సంగతి, సర్పంచ్ ఓట్లు వస్తానాయి, నీ ఓటు నాకెత్తావా లేకపోతే రాజురెడ్డికి ఎత్తావా? అదేంటి మామ, మీరిద్దరు ఊరికి 2 కన్నుల లాంటి వాళ్ళు, మీరు ఎవరు గెలిచినా సంతోషమే కదా. అబ్బాబు అట్లా అన్నకు శివుడు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా, నీ సపోర్ట్ మాత్రం నాకే కావాలి. చూడు మామ, డబ్బు మంది ఇచ్చి యువతను పాడేయకండి. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ లాగా ప్రేమతో ఓటేయించుకోండి. అర్థమైందా? అయ్యా ఈ వేస్ట్గా అంతటి మాట్లాడిందయ్యా, వెళ్ళిపోదాం పద. ఆగురా, చూడన్న దాంట్లో కూడా నిజమే ఉన్నది. సమాజంలో డబ్బు కంటే విలువైనది ప్రేమనే. ఆ ప్రేమను అన్ని వేళలా డబ్బుతో కొనలేం. శివుడు, నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టా, కానీ నీ సపోర్ట్ మాత్రం నాకే కావాలి. అలాగే మామ, తప్పకుండా చేస్తా, కానీ ధర్మం దారి తప్పకుండా చూడు. అలాగే రైతును రైతు రైతు అని పిలవకుండా రైతన్న అని గౌరవించి పిలిచేలా తీర్మానం చేయి, సరేనా? అలాగే అల్లుడు. సీత, 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 సీత. అయ్యో ఎదురుగానే రావాలనా? లోపలికి అత్త కనవడనా? అది కాదు సీత. మరేంటో? ఇగో ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. అదేంటి, నీకు కోడిగుడ్లు కూడా పట్టుకురమ్మన్నా కదా, ఉత్త ఉప్పు ప్యాకెట్ పట్టుకొని నువ్వు ఆడుకుంటూ వచ్చినావు. అదేంటే మన కోడి లేవా? మన కోడిని మొన్ననే ఎవరో ఎత్తుకపోయిందని చెప్పినా కదా, మళ్ళీ అడుగుతావు. అయ్యో గుర్తులేదే, ఏదో చేసి అనిపెట్టు, కొంచెం ఆకలి అవుతుంది. అండి పెడతా గానీ ఏది 3 కిలోల మక్కలు తీసుకుపోయి గీ ఉప్పు ప్యాకెట్ పట్టుకొని వచ్చినావు. ఎటు పోతాయి లేవే, ఏమైనా కావాలంటే ఇయ్యరా? ఏముంటాయి, ఏమన్నా గుత్తులు గుండాలు ఏమన్నా ఉంటాయా? గుర్తులుకున్నా నీకెందుకే, నువ్వే ఒక బంగారం అయితే. అంత బంగారమే, పేగన పడకుండా మంచిగా దిగేసినావు కదా బాగా. అయ్యో
బంగారం వేసుకుంటే విలువనాయే. అంత బంగారం ఉన్నోళ్ళని చూడు, వాళ్ళకి ఎంత విలువిస్తారో తెలుస్తుంది నీకు. పిచ్చి సీత, పెనిండా బంగారం వేసుకొని పెళ్లికి పోతేనే విలువనాయే పిచ్చిదాన. ఆ, అంత బంగారం ఉన్నాక సంతోషంగా ఉండక ఎట్లుంటారు అనుకుంటున్నావు నీ పిసగాని? ఓ పిచ్చిదానా, మనలాగా గొడవ పెట్టుకోపోయి పెళ్లి కాడ విధి లేక నవ్వుకుంటూ ఫోటో దిగుతారే. ఓ రామ రామ, నీకు చెప్పే బదులు మూసుకున్నది నయ్యం. ఏంది బిడ్డ తమ్ముడు అట్లా తీసుకొద్దాం? వానికి కళ్ళు తిరుగుతున్నాయంటే వాళ్ళ మేడం ఇంటికి తీసుకోమంది డాడీ. ఏమైంది నానా? ఏమైందండి వీనికి? ఏం కాదు సీత, ఎండకు కళ్ళు తిరిగి కింద పడిపోయింది కావచ్చు, భయపడకు. ఏమోనండి, నాకు భయం అవుతుంది, ఏదో ఒకటి చేయండి. సీత, ఫస్ట్ వెంటనే వీడిని హాస్పిటల్ తీసుకోవాలంతా. శివుడు, నీకు ఫోన్ వచ్చింది. ఎవరు బాబు? ఇక్కడ నా కొడుకు ఆపదున్న హాస్పిటల్ తీసుకుపోవాలి. అక్కడ అంతకంటే పెద్ద ఆపద ఉందట్నే, మాట్లాడు. ఆపద? ఆ, హలో, ఎవరు సార్? నేను జిల్లా కలెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతున్నానయ్యా. చెప్పండి సార్, నాకు ఇక్కడ కొంచెం ఎగిరితే ఉన్నది సార్, నా కొడుకుని హాస్పిటల్ తీసుకోవాలి. శివుడు, నీకు ముందే చెప్పాను కదయ్యా ఈరోజు తప్పకుండా రావాలని. చెప్పారు సార్, నిజమే, కానీ నాకు ఇక్కడ నా కొడుకు ప్రాణం పోయేలా ఉందయ్యా. ఇక్కడ నా పరిస్థితి కూడా అదేనయ్యా. నువ్వు రాకపోతే నా కొడుకు కూడా చచ్చిపోయేలా ఉన్నాడయ్యా. సార్ చెప్పండి సార్, నేను ఎక్కడికి రావను? నా మనిషి నీ దగ్గరికి వచ్చాడు కదా, అతనితో వచ్చేసి. సరే సరే సార్, సరే సార్, సరే సార్, వచ్చేస్తా. ఏడికి అత్త అని చెప్తాను, ఇటు సాగునయ్యా, ముందునాడు దవకలు తీసుకోవదాం. సీత, మన కొడుకును ఆపదలో పెట్టి అవతల వాళ్ళ కొడుకును కాపాడమని నన్ను సంకటంలో పెట్టాడే ఆ శివుడు. అంటే ఇటు సాగునయ్యా, నా కొడుకును కాదని వేరే ప్రాణం కాపాడమన్నాడంటే తప్పకుండా వీడిని ఆ శివుడే కాపాడతాడు సీత. అట్లయితే ఆ శివుడే కాపాడతాడు కదా, నువ్వు ఆవిడ ఎందుకు మరి? సీత, నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. వీడిని చూస్తూ ఉండు, నేను వచ్చేసరికి చిరునవ్వుతో నాకే ఎదురొస్తాను. రే శివ, నువ్వెక్కడికి వెళ్తానావో నాకు తెలుసు. మర్యాదగా వచ్చిన దాన్ని ఇంట్లోకి వెళ్ళిపో. చూడండి, మీరు ఎవరో నాకు తెలియదు. అక్కడ కలెక్టర్ గారు కొడుకు ఆపదలో ఉన్నాడట, నేను వెళ్ళాలి, నన్ను వెళ్ళనియండి. రే పిచ్చోడా, నీ కన్న కొడుకును కానీ ఉవ్వన కొడుకును కాపాడుతున్నా అంటావేంట్రా? నీకు కలెక్టర్ కావచ్చు, నాకు నా పాలోడురా, మాకు సవలక్షి ఉంటాయి. అయినా నీకెందుకురా? వచ్చిన దాన్నే మర్యాదగా ఇంట్లోకి వెళ్ళిపో, లేకుంటే నీ అంతు చూస్తా. డాడీ, తమ్ముడు, డాడీ, తమ్ముడు, తమ్ముడు, అమ్మడు ఏంటన్నా? తమ్ముడు లేడు. అమ్మ ఎక్కడ? ఇంట్లో. సీత, సీత,
సీత ఏమైంది సీత? ఇంకేం కావాలి? నువ్వు అనుకున్నదంతా అయ్యింది. ఏమైంది సీత? చెప్పు, నా కొడుకు ఎక్కడున్నాడు? నా కొడుకు ఎక్కడ సీత? చెప్పు సీత. ఎక్కడ కొడుకు? అత్తని పోయినావు కదా, ఇంకా వాడి గురించి ఎందుకు నీకు? చెప్పు సీత, మన కొడుకు ఎక్కడున్నాడు సీత? ఏమండి, మీ బాధను మేము అర్థం చేసుకుంటున్నాం, కానీ 15 రోజుల నుంచి మా బాధ ఎవరు అర్థం చేసుకుంటున్నారు? అవును సీత, నిజమే, నేను తప్పు చేసిన సీత. నిజంగా దేవుడు మన కొడుకుని కాపాడుతానుకొని నమ్మి వెళ్ళడం నాది తప్పు సీత. అవునండి, మీరు నమ్ముకున్న దేవుడు మన కొడుకుని కాపాడండు, కానీ మీరు ఎవరినైతే కాపాడడానికి వెళ్ళిండ్రో వాళ్ళ వల్ల మన కొడుకు దూరమైందండి. ఏమైంది సీత? చెప్పు సీత, మన కొడుకు ఎక్కడ సీత? ఏమో అండి, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ నీ మొగుడు ఎవరి పాడాలైతే కాపాడేందుకు వేయండో వాడి మూలంగానే నీ కొడుకు పాడాలు తీస్తామని చెప్పి పోయిందండి. అది నీ మొగుడికి చెప్పు, లేకపోతే నీ కొడుకు ఉండడు అంటాడు. నేను ఎంత కాళ్ళ వెళ్ళబడ్డా బతికులు ఆడుకున్నా ఏం లేదు. రే పిచ్చోడా, నీ కన్న కొడుకును కానీ ఉవ్వన కొడుకును కాపాడుతున్నా అంటావేంట్రా? నీకు కలెక్టర్ కావచ్చు, నాకు నా పాలోడురా, మాకు సవలక్ష ఉంటాయి. అయినా నీకెందుకురా? వాడు ఎవడో నాకు తెలిసింది సీత. అట్లాగానే నువ్వు బాధపడకు, నువ్వు భయపడకు. నా కొడుకును చంపుతా అన్నాక బాధపడక భయపడకుండా ఎట్లుంటానండి? సీత, నేను ఇప్పుడే వెళ్ళి మన కొడుకుని తీసుకొస్తా. వర్ష, నువ్వు అమ్మ దగ్గర ఉండి అమ్మని చూసుకో, నేను వెళ్ళి తమ్ముని తీసుకొస్తా. సరేనా? ఏమండి ఏమండి, నాకు మాట ఇస్తారా? మాటనా? ఏంటి సీత, చెప్పు. మీరు వెళ్ళే పని కొత్త, ఎప్పుడు కూడా కొట్లాటలకు పోలేదు. ఏదేమైనా మన కొడుకు మీరు ప్రాణాలతో తిరిగి వస్తారని నాకు మాట ఇవ్వండి. సీత, మన కొడుకు నాకేం కాదు, మీ ఇద్దరం చిరంజీవి తిరిగేస్తాం, ఏం కాదు, ధైర్యంగా ఉండు, బాధపడకు, సరేనా? జాగ్రత్త. సరే, మమ్మీని చూసుకోనండి. సాంబయ్య! రేయ్ సాంబయ్య! రేయ్, నా కొడుకు కర్రో. నీకు కొడుకు కావన్నా? నా కొడుకుని చంపేశారు. చెప్పు. చంపిన్రా. డాడీ
శివుడు నన్ను క్షమించరా. అదేంటి సార్ అట్లా అంటారు? ఇందులో మీరు చేసేది ఏమున్నది? నాకన్నీ తెలుసురా. నా కొడుకు మూలంగా నీ కొడుకు కష్టాలు వచ్చాయి. వాడు నా మీద కోపంతో నిన్ను ఇబ్బంది పెట్టిండు అంటే నాది తప్పే కదా. అయినా మీరు పెద్దోళ్ళు సార్, అట్లెందుకు అంటారు? చూడు, తప్పుకు అందరూ సమానమే. పద ఇంటికి వెళ్దాం. కరెక్ట్. సీత, అమ్మా సీత. ఏంది పెద్ద బాపు గిట్లా వచ్చినావు? ఏమే సీత, నీ శివుడైతే పరిజ్ఞానం భూమి మీద ఉన్నాడే. ఏంది బాబు గట్లా అంటున్నావు? ఎవరన్నా తన కొడుకు కోసం మంది ప్రాణాలు తీస్తుంటారు. వీడేంది మంది కొడుకు కోసం వీని కొడుకు ప్రాణాలు తీస్తుండు? పిచ్చోడా? అవునే బాపు, నువ్వు నా కన్న తండ్రి కాకపోయినా సొంత తండ్రి లెక్కనే చెప్పినావు. నేను ఇసింటోడితోటి ఏగలేను, కలిసి కాపురం చేయలేను. ఇప్పుడే నా పుట్టింటికి వెళ్ళిపోతా. చూసినావా కొమరయ్య, చెప్పుడు మాటలు విని సీత లాంటి సీత కూడా కైకేయిలా మారింది. ఇదేనా నీ పద్ధతి? పద్ధత అలాంటివన్నీ కట్టుకొని చేతికొచ్చే కొడుకుని పొడగొట్టుకొని తను బాధ చూడలేక అలా అన్నాను. అయినా శివుణ్ణి దేవుడిని అనుకున్నావా? వాడు వేస్ట్ గాడు. మరయ్యా వేస్ట్ గాడు, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నారయ్యా? ఎవరయ్యా స్వార్థపరుడు? నీలాగా నాలాగా డబ్బు కోసం ఆశపడేవాడు కాదయ్యా శివుడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసేవాడయ్యా శివుడు. నీది ఈ ఊరే అంటున్నావు. శివుడు గురించి ఆ మాత్రం నీకు తెలియదా? తెలియకుండానే అంత మాట ఎందుకు మాట్లాడుతున్నావు? అనుకున్నట్టు శివుడు వేస్ట్ గాడు కాదయ్యా, గొప్పోడు, చాలా గొప్పోడు. మీరు నా పదవిని చూసి నాకు నమస్కారం పెట్టారు, కానీ నేను తన సంస్కారం చూసి తనకు నేను నమస్కారం పెట్టాను. తన కొడుకు ప్రాణాలు పోతున్నా నాకిచ్చిన మాట కోసం నా కొడుకు కిడ్నీ దానం చేసి నా కొడుకు ప్రాణదానం చేసిన గొప్పవాడయ్యా. డబ్బు పిచ్చిలో పడితే జబ్బులు వస్తాయని నిస్వార్థంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన కిడ్నీని దానం చేశాడయ్యా తను. మీలో ఎవరైనా అలా చేస్తారా? కనీసం 3 లక్షలు ఇస్తానన్నా ఎవరు కిడ్నీ ఇయ్యరు, కానీ తనిచ్చాడయ్యా ఉచితంగా. అలాంటి మనిషిని మీరు వేస్ట్ గాడంటారా? నికాల్సైన రైతు బిడ్డ అవుతాను. నీ స్థానం అక్కడగా సీత, ఇక్కడ. చూడండి, తన భార్య అర్థం చేసుకుంది, మీరు కూడా అర్థం చేసుకోండి అయ్యా. ఇకనైనా మారండి అయ్యా, మారండి. సార్, ఈ ఊరు సర్పంచ్గా చెప్తున్నా, ఇక నుండి మా ఊరుకు డబ్బుతో పని లేదు సార్. ఏదైతే మా శివుడు కోరుకున్నాడో అదే విధంగా మేమందరం ఒక్కొక్క రకమైన పంట వేసుకొని వాటిని మేము ఒకరికొకరు ఇచ్చుకొని ఆనందంగా బతుకుతాం సార్. ఈ దేశమే రైతన్నకు సలాం కొట్టేలా జీవిస్తాం సార్. చాలయ్యా, ఈరోజు మీరు మారితే ఊరు మారుతుంది, ఊరు మారితే మండలం మారుతుంది, మండలం మారితే జిల్లాను మార్చే హామీ నేను మీకిస్తున్నానయ్యా. ఇస్తానయ్యా. చాలా ధన్యవాదాలు సార్. నా భర్త ఆశయానికి నీరు పోసి బ్రతికేలా చేసిన కలెక్టర్ గారికి నా పాదాభివందన. చూడమ్మా, నీ భర్త అందరిలాంటి వాడు కాదు, అందరి గుండెల్లో నిలిచిన దేవుడమ్మా. శివుడు, మొన్న వెళ్ళొస్తా. ఇక మీ అందరికీ సెలవుకి సెలవు. వస్తాను మరి. అరే శివుడు, నేను మారిన మనిషిలాగా మాట్లాడుతున్నా. డబ్బులు లేకుండా బ్రతకడము, రైతే అనే వాడిని గౌరవించే రోజులు వస్తుందంటావా? ఎందుకు జరగదు మామ? మనిషి బ్రతకడానికి పండించేది అన్నీ మనవే కదా. అవి బియ్యం, ఉప్పు, పప్పు, నూనె కోసం పల్లి, సలవ కోసం సల్ల, తీపి కోసం చెరుకు, సేదరియడానికి కావాల్సిన కళ్ళు, ఆరోగ్యం కోసం పాలు, బిర్యానీ కోసం కోడి, ఇన్ని మన దగ్గరే ఉండంగా బయట వాడితో పనేంటి మామ? అయినా ఒక్క సంవత్సరం టీవీలు, ఫ్రిడ్జ్లు లేకపోతే బతకలేమా? అదే కోటీశ్వరం డబ్బు తిని బతకమని చూస్తా, బతకలేరు.
ఒక్క సంవత్సరం మనం పండించే పంట ఒక్క గింజ కూడా బయటకు అమ్మకపోతే అప్పుడు తెలిసొస్తుంది మామ రైతు విలువ. అయితే కావాలని అప్పుడు వాళ్ళు మొక్కుతారు మామ దేవునికి. పైవాడు ప్రాణం మాత్రమే పోస్తాడు, కానీ రైతు అనేవాడు 100 సంవత్సరాల ఆయువు పోస్తాడు. రైతు లేనిదే రాజ్యం లేదనే మాటని నోటి నుంచి కాక గుండె లోతు నుంచి వచ్చేలా చేస్తామమ్మా. అంతేకాదు వ్యాపారస్తుల్లో లాగా తమ ధర తామే నిర్ణయించుకునేలా చేయాలి. రైతు అనేవాడు దేవుని ప్రతిరూపమని ఉద్యోగస్తులు తమ ఆఫీసులలో కంపెనీలలో తన ఫోటో పెట్టుకొని మొక్కేలా చేయాలి. అలా చేస్తానని మాట ఇవ్వండి. తప్పకుండా సీత. తప్పకుండా సీత. పదవీ విరమణ లేని పని మనది. ప్రజలందరినీ కన్నబిడ్డల వల్ల చూసుకునే మనస్తత్వం మనది. రేపటి నుండే రైతన్న యాత్ర అనే యాత్రను మొదలుపెడదాం శివుడు. అయితే ఇవాళ చాటిపోయించు మామా. ఏవండి, నేను కూడా మీతో పాటు యాత్రలో పాల్గొంటానండి. తప్పకుండా సీత. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీపీటీ ఆర్ట్ క్రియేషన్స్లో మహాబలి షార్ట్ ఫిల్మ్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. పక్కపట్టి గంటు ఉంటుంది, గట్టి గట్టు సీను.